హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే ఇగోండిలా మన ఇంట్లో పాత హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా. మనం ఇష్టపడి కొనుక్కునే హ్యాండ్ బ్యాగ్స్ ఎన్నో ఉంటాయి. అలాగే మనకి ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చేవి ఉంటాయి. అలా కొనుక్కొని ఇచ్చేసుకుని వాటిలో కొన్ని పాడైపోతూ ఉంటాయి కదా. అది పాడైపోయినవి కూడా మనం మనకు నచ్చినట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. మళ్ళీ చిన్న చిన్న మార్పులతో చక్కగా మనం ఎలా కావాలంటే అలాగా మనం మళ్ళీ వాటిని కొత్త వాటిలా తయారు చేసుకోవచ్చు. ఇగోండి వాటి కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చాను. మన దగ్గర అందరి దగ్గర నెయిల్ పాలిష్లు అనేవి చాలా వరకు ఉంటాయి కదా. ఆ నెయిల్ పాలిష్లతో కానీ చూడండి, ఇది ఇక్కడ చాలా మంచి ఫ్లవర్ అనేది ఉండేదన్నమాట. ఆ ఫ్లవరు ఈ సేమ్ ఇలాంటిదే ప్లాస్టిక్ ఫ్లవర్ ఉంటే అది పడిపోతే ఇది తయారు చేసుకొని ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇది చూడండి, మళ్ళీ చూస్తే అది కొత్త లుక్ కనబడుతుంది కదా మనకి. అది మనం చెప్తే కానీ మనమే పెట్టాము అనే విషయం అయితే ఎవరికి తెలియదు. అలాగే చిన్న చిన్న మార్పులతో కొన్ని మనం తయారు చేయడానికి అయితే ఇచ్చేసుకున్నాం. మన దగ్గర నెయిల్ పాలిష్లు అందరి దగ్గర ఇంచుమించు ఉంటాయి కదా. చూడండి, ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే దీనికి ఎందుకు వాడడం మానేశాను అంటే చూడండి, వీటి తాలూకు రింగ్స్ అనేవి పూర్తిగా బ్లాక్గా అయిపోయాయి. దీనికి మనకు నచ్చిన కలరు నెయిల్ పాలిష్ అనేది మనం వేసేసామనుకోండి, మళ్ళీ కొత్తగా అయిపోతుంది. బ్యాగ్ అయితే చూడండి, ఎక్కడ ఏమి కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏం చిక్కు చెదరలే అసలు. అలాగే ఇదిగోండి వాటి కోసం ఇంకా కొన్ని పాత హ్యాండ్ బ్యాగ్స్ చూడండి. ఇది పాత హ్యాండ్ బ్యాగ్, పూర్తిగా పాత అయిపోయింది. దీనికి మళ్ళీ కొత్త లుక్ తేవాలి అంటే ఇదిగోండిలా ఒక బొమ్మ అయితే తయారు చేసుకున్నాను. ఇది ఇలాగా మనం ఇప్పుడు దీనికి సెట్ చేసేసాం అనుకోండి, అది చూడడానికి కొత్తగా నీట్గా అందంగా కనబడుతుంది కదా. అలా చిన్న మార్పులతో మనం ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ మీకు ఈ కొత్తగా మళ్ళీ మేక్ చేసి చూపిద్దాం అనుకున్నాను. చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది మొత్తం ఇక్కడంతా ఫేడ్ అయిపోయింది కలర్. ఇప్పుడు దీనికి ఏ కలర్ వేస్తే బాగుంటుంది? ఇది మెరూన్ కలర్ కదా, దీనికి ఇప్పుడు ఏ కలర్ అంటే దీనికి ఇప్పుడైతే చూడండి గ్రే కలరు నెయిల్ పాలిష్ అయితే తీసుకుని కాస్త ఇలా వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్తగా మంచి షైనింగ్తో బాగా తయారైపోతుంది. అది మనకి చూడడానికి న్యూ లుక్ వచ్చేస్తుంది. అలాగే మనకి వాడడానికి కూడా అసహ్యంగా అనిపించదు. చూడండి, మనం ఎన్ని హ్యాండ్ బ్యాగులు వాడినా, మనకి హ్యాండ్ బ్యాగులు ఎన్ని ఉన్నా కూడా ప్రతి డ్రెస్ మీదకి లేకపోతే సారీస్ మీదకి ఈ హ్యాండ్ బ్యాగ్స్ మ్యాచింగ్ వేసుకోవాలనుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అయ్యో పాతదైపోయింది పడేసాను అని అనుకోకుండా ఇలా యూజ్ చేసుకున్నారంటే మీకు చక్కగా మళ్ళీ కొత్తగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా అయిపోయింది కదా. ఇగోండి దీనికి కలర్ వేసాం కదా. ఇప్పుడైతే ఈ రింగ్స్ బయటికి తీసేయడం అయిపోతుంది. చూడండి, ఇది ఇలా కాస్తంత ఓపెన్ చేసి తీసామంటే బయటికి తీయడం అవుతుంది అన్నమాట ఈ రింగ్స్. ఇగోండి దీని తాలూకు లింకులు తీసాం కదా. ఇవి ఇలా రింగులు చూసారా, బ్యాంగిల్స్లా వచ్చాయి కదా. వీటికి ఇప్పుడు ఇగోండి ఈ కలర్ ఉంది కదా, దీనికి ఈ కలర్కి ఇది మెరూన్ కలర్ కాకుండా ఈ క్రీమ్ కలర్ ఉన్నది కదా, ఆ క్రీమ్ కలర్ సేమ్ థ్రెడ్ అయితే నా దగ్గర ఉంది. ఆ థ్రెడ్ కాస్త గమ్ వేసుకొని దీనికైతే మనం మొత్తం చేసేద్దాం, పూర్తిగానే చుట్టేద్దాం. చుట్టేసాక వాటికి ఇగోండి వీటికి కూడా ఇప్పుడు కాస్త గమ్ వేసుకొని ఇది కూడా థ్రెడ్ వేసేసి ఇవి మనం ఇలా లోపల పెట్టడానికి బాగుంటుంది. అయితే ఇప్పుడు దీనికి ఈ క్రీమ్ కలర్ వేస్తాం కాబట్టి దీనికి ఆపోజిట్ కలర్ వేయాలి. ఆపోజిట్ కలర్ వేయాలంటే సేమ్ కలర్ థ్రెడ్ నా దగ్గర అయితే లేదు. సో అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలా మల్టీ కలర్ థ్రెడ్ అయితే ఉంది కదా, ఇది మనకి ఏ కలర్ అయినా ఇందులో వచ్చేస్తుంది కాబట్టి వీటికి ఈ కలర్ వేసేసి వీటికేమో ఈ కలర్ వేసేసి మనం అయితే ఫస్ట్ రెడీ చేసేసుకుందాం. ఇంకా రెడీ చేసుకున్నాక చూద్దాం. ఇదిగోండి ఇలా ఈ పాంపాం బాల్స్ అనేది ఇలా తయారు చేసుకుని వాటికేమో ఈ జింకీకి ఏమో ఇలా తయారు చేసి సెట్ చేశాను. అయితే ఇవి కూడా థ్రెడ్ వేసుకోవచ్చు, కాకపోతే ఏంటి అంటే అందరూ థ్రెడ్ వేయలేరు కాబట్టి అందరికీ ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇగోండి ఇలా అయితే నెయిల్ పాలిష్ మాత్రమే వేశాను. ఇగోండి వీటికి చూపించాను కదా మీకు, ఈ బ్యాగ్ తాలూకు రింగ్స్ వాటికి ఇగోండి ఇలాగా థ్రెడ్ వేసాను. అలాగే వాటికి మీకు చూపించాను కదా ఫస్ట్ అయితే ఇగోండి ఇది కూడా ఇలా సెట్ చేసుకోవడానికని ఇలా చేశాను. ఇవిలాగా బ్యాగ్స్ అన్నిటికీ సెట్ చేసేసి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇగోండి చూస్తున్నారు కదా, లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇది ఇంకా మనం వేయాలి అంటే మధ్యలో పోస్ కూడా వేసుకోవచ్చు దీనికి. ఇంకా లుక్ కావాలనుకుంటే అయితే నేను సింపుల్గా ఇలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా విడిచిపెట్టేశాను అనమాట. ఇగోండి దీనికైతే ఇలా వేసాను చూడండి, దీనికి కొత్త లుక్ అయితే వచ్చేసింది కదా. ఇంకా చూడండి దీనికైతే చిన్న టెడ్డీ బేర్ లాగా
ఒక అమ్మాయి బొమ్మలాగా చూడండి ఇలా చేసి ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. ఇక్కడ దీనికి లింక్ అయితే ఉంది కదా దానికి ఆల్రెడీ, కాబట్టి ఇలా పెట్టుకున్నాను. దీనికి ఇగోండి ఇలా యాపిల్ కలర్ వేసి అలాగా చుట్టూ ఈ వేరే కలర్స్ వేసి ఇగోండి ఇలాగైతే సెట్ చేసుకున్నాను. దీనికి కూడా ఇగోండి ఇలా లింక్స్ ఇలా సెట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా అన్ని బ్యాగ్స్ అన్నీ మళ్ళీ కొత్త వాటిలాగా. ఎలాగంటే ఇప్పుడు ఇవి మనము కాస్తంత క్లీన్ చేసేసుకొని ఇంకని మనం యూజ్ చేసుకున్నాము అంటే మనకు కొత్త బ్యాగ్స్ లాగా మళ్ళీ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి మనకి ఈ బ్యాగ్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.